హే గాయ్స్, ఇది వచ్చేసి అన్నయ్య చేసిన చికెన్ కర్రీ బగారా రైస్ రెసిపీ అన్నయ్యనే చెప్తాడు. ఏం లేదు, గిన్నె పెట్టాలి, ఆయిల్ పోయాలి, వేడెక్కాలి, వేడెక్కినాక సాజీర వేయాలి, ఆనియన్స్ వేయాలి, పచ్చిమిర్చి వేయాలి. వేసినాక కొంచెం కలుపుకున్నాక అంతటా ఆయిల్ మంచిగా సెట్ అయిపోయాక లైట్గా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే సాల్ట్ వేయడం వల్ల సాఫ్ట్గా అవుతాయి ఆనియన్స్ అన్నీ ఒకసారి. అందుకని మేము సాల్ట్ వేస్తాం. ఏం చేసినా కొంచెం లవ్తో చేస్తే చాలు, ఏదైనా సరే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం పక్కన ఇంకో గిన్నె పెట్టుకుని సో ఇది సాఫ్ట్ అయిందో లేదో అని చూసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి అది వేడెక్కిందా, ఆయిల్ పోసినామా, మళ్ళీ అది వేడెక్కిందా, మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నామా. నెయ్యి ఎందుకంటే బగారాలో నెయ్యి చాలా బాగుంటుంది కాంబినేషను. సో మా ఇంట్లో అయితే నెయ్యి వేస్తాం, మీ ఇష్టం, అది మీరు వేసుకోకపోరు. కానీ ఇంకేం మసాలాలు మనకు తెలిసిన ముచ్చటే అంతా. కొంచెం వేడెక్కిందా వేసినామా, మళ్ళీ తర్వాత అవన్నీ వేడెక్కిందా ఉంచుకోవాలి. తర్వాత కొంచెం హీట్ ఎక్కినాక కుక్ అయినాక ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి వేసుకున్నామా, దానికి కూడా సాల్ట్. సో ఈ టైం బీయింగ్ గ్యాప్లో ఇదంతా సాఫ్ట్ కుక్ అయిపోయినాయి. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాం. సో అల్లం వెల్లిగడ్డ మేజర్ టేస్ట్ నన్ను అడుగుతున్నాయి అయితే నాకు తెలిసినంత వరకు. సో అల్లం వెల్లిగడ్డ కుక్ అయిందా, సో మళ్ళీ పక్కన బగారానికి వచ్చినాం. కొంచెం కాంప్లికేటెడ్ వీడియో ఇదంతా, కొంచెం అర్థం చేసుకోరు మీరే. సో కొంతమంది కడగపోతే మనకు అంత తొందర ఎక్కువ కాబట్టి మనం అట్లా వేసేసినాం. మర్చిపోయిన పసుపు అప్పుడే వేసిన నేను. సో పసుపు బాగా పట్టేసినాక క్లోజ్ చేస్తే చికెన్కున్న వాటర్ అంతా అందులో ఎవాపరేట్ అయిపోతాయి, మళ్ళీ అందులోకి వచ్చేసాయి. సో ఆ గ్యాప్లో మనకి ఇక్కడ ఎసరు కూడా రెడీగా ఉంది. ఉప్పు వేయాలి, అల్లం వెల్లిగడ్డ వేయాలి, మసిలిందా మంచిగా సెట్ అయిపోయినాక టేస్ట్ చూసుకోవాలి. కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి. ధనియాల పొడి టేస్ట్ తెలియాలి. ఉప్పు డామినేట్ చేయొద్దు, ధనియాల పొడి టేస్ట్ ఎక్కువ వద్దు. చెప్పినా కదండి, ఇలాగనే కొంచెం ప్రేమతో చేయరు, ఏదైనా సరే సెట్ అయిపోద్ది. రెండు పక్కన చేస్తే మనకి టేస్ట్ తెలిసిపోద్ది. చికెన్లో ఉప్పు ఎంత ఎక్కువైంది, బగారా రైస్లో ఉప్పు అంత తక్కువ వేసుకోవాలి, అంటే ఇల్లు ఎక్కువైందా అల్లం తక్కువ వేసుకోవాలి. మొత్తం మీద బాగుండాలి, కొంచెం ఈవెన్గా మీ టేస్ట్ బడ్స్ సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. కొంచెం వాటర్ బాయిలింగ్ స్టేజ్లో వచ్చినాక రైస్ వేసుకోవడం వల్ల రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ చికెన్ కర్రీకి వచ్చేద్దాం. ఇప్పుడు మర్చిపోయిన చికెన్ కర్రీ గురించి. ఆ గ్యాప్లో ఎసరు కొంచెం ఇంకిపోయింది, మళ్ళీ కొంచెం కారం వేసినామా, అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి రెగ్యులర్ వేసుకునే కారం కన్నా ఒక స్పూన్ తక్కువ, అంతే. అది చూసుకున్నామా, మళ్ళీ రైస్కి వచ్చేసినాం. అమ్మ చాలా ఫాస్ట్ ఉంది చెప్తాను కూడా. మాకు కూడా రైస్ ఉడికిందా, ఇది కలిపేసుకున్నామా, సెట్ అయిపోయిందా, టేస్ట్ చూసుకున్నామా ఒక్కసారి, క్లోజ్. దీన్ని కూడా ఇక జరిసేవాళ్ళైతే స్టవ్ ఆన్ చేయొచ్చు. మరి నాట్ టూ లిక్విడ్, నాట్ టూ సాలిడ్, సెమీ గ్రేవీ టైప్లో. మాకు ధనియాల పొడి లాస్ట్ వేయడం అలవాటు, చిన్న గార్నిష్ లెక్క కొత్తిమీర మన స్టైల్కి. అది కలుపుడు ఇది కలుపుడు రెండు కలుపుడు బాగానే ఉంది. ఎక్కువ కథం బంద్ అయిపోయాయి. కొంచెం నిమ్మకాయ పిండుకొని రైస్ తక్కువ, కూర కొంచెం ఎక్కువ వేసుకొని తింటే, కానీ వేడి అన్నము, చికెన్ కర్రీ, నెయ్యి, కొంచెం లెమను తింటేనైతే నిజంగా చెప్పాలంటే నోట్లోకి నీళ్ళు వచ్చినాయి. మీరు నమ్మతో నమ్మవు, సూపర్ ఉంది.